గోవింద గోవింద గోవింద. నేను మీ సౌరం సునీతాని. నేను 27/3/2024 నుంచి 2/4/2024 వరకు తిరుమలలో శ్రీవారి సేవ చేశాను. మొదటి 3 రోజులు గుడికి ఎదురుగా ఉన్న టీటీడీ వారి బుక్ స్టాల్లో బుక్స్ని సేల్స్ చేశాము. పంచాంగాన్ని, క్యాలెండర్లని, ధూప్ స్టిక్స్ని, కడ్డీలని, సాంబ్రాణి కడ్డీలని అమ్మాము. 30/3/2024 టెంపుల్ డ్యూటీలో భాగంగా శనివారం మాకు సుప్రభాత సేవ డ్యూటీ పడింది. ఈ సుప్రభాత సేవకు డ్యూటీకి ముందుగా అనగా తెల్లవారుజామున 1 గంటకు స్వర్ణరథం మండపంలో లిస్ట్లో ఉన్న విధంగా లైన్లో కూర్చున్నాము. నాకు నా తోటి 3 మిత్రులకు సుప్రభాత సేవలో భాగంగా గేట్ 1 అనగా గర్భగుడి దగ్గరకి దాదాపు 7 గంటలు సర్వీస్ చేశాము. అనగా విఐపి వివిఐపిలో లైన్లో నుండి బయటికి పంపించాము. నేను రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుండి నాకు నా మిత్రులకి సుప్రభాత సేవలు సన్నిధిలో డ్యూటీ చేయాలని సంకల్పించాము. అందుకు గాను మేము మెట్ల పూజ కూడా శ్రీవారికి చేశాము. శ్రీవారి అనుగ్రహం వల్ల నా కోరిక నెరవేరింది. నాతో పాటు మిగిలిన నా మిత్రులకు కూడా గేట్ 1లో డ్యూటీ చేసుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ శ్రీవారి సేవ మొత్తము 4 రోజులు. 4 రోజుల్లో 3 రోజులు బుక్ స్టాల్లో బుక్స్ అమ్మాము. మిగిలిన 4 రోజులు వరాహ నరసింహస్వామి గుళ్ళో భక్తులను లైన్లో పంపించే డ్యూటీ చేశాము. అయితే ఈ ఉగాది సందర్భంగా కోవెల్ తిరుమంజూర్ అనే భాగంగా వరాహ నరసింహస్వామి ఆలయాన్ని శుద్ధి చేసి ఆలయం అంతా కడిగాము. ఏప్రిల్ 2వ తారీఖు వరాహ నరసింహస్వామి గుడిని శుద్ధి చేశాము. మాకు ఈ డ్యూటీలన్నీ బాగా నచ్చాయి, చాలా మంచిగా అనిపించాయి. www.tirumala.srivariseva.లో మనము మన పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనము సొంతగా అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రూప్గా అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రూప్లో 10 మంది సభ్యులకు తక్కువ కాకుండా 15 మందికి ఎక్కువ కాకుండా రిజిస్ట్రేషన్ చేయవలను. రిజిస్ట్రేషన్ అయినాక 3 నెలలకి మనకి డ్యూటీలు వస్తాయి. మనము శ్రీవారి సదనంలో రిపోర్టు చేసిన దగ్గర నుంచి మనం ప్రతిరోజు నోటీస్ బోర్డుని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సత్సంగంలో మనకు లక్కీ డ్రా తీస్తారు, టెంపుల్ డ్యూటీలు పడతాయి. మనం చేసే శ్రీవారి సేవలో భాగంగా 7 రోజుల్లో ఏదో ఒక రోజు మనకి టెంపుల్ డ్యూటీ అవకాశం వస్తుంది. ఈ టెంపుల్ డ్యూటీలు సత్సంగంలో లక్కీ డ్రా ద్వారా తీస్తారు. అందువల్ల మనము ప్రతిరోజు సాయంత్రం పూట నోటీస్ బోర్డుని చెక్ చేసుకోవాలి. మనకు టెంపుల్ డ్యూటీ వచ్చినప్పుడు మన టీం లీడర్కి మెసేజ్ వస్తుంది. ఇవన్నీ మనం గమనించుకోవాలి. అందువల్ల శ్రీవారి సేవకు వచ్చినప్పుడు మనము బయట విషయాలకి తిరగకూడదు. మన డ్యూటీ మనం చేసుకొని మిగిలిన సమయాన్ని మనము భక్తులకి వినియోగించాలి. మీకు ఓపిక ఉంటే ఎక్స్ట్రా డ్యూటీ చేయొచ్చు. శ్రీవారి సేవకులు మాడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరగరాదు. అలాగే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకోవాలి.